హాయ్ గైస్. ఈరోజు రామాయణంలోని ఒక సన్నివేశం నుండి మన జీవితానికి ఉపయోగపడే కొన్ని విషయాలు తెలుసుకుందాం. రామాయణంలో మనకి శబరి తెలుసు కదా. తన గురువైన మతంగ మహర్షి తనకి చెప్తాడనమాట. నిన్ను కలవడానికి శ్రీరామచంద్రుడు ఒక రోజు వస్తాడు ఖచ్చితంగా అని చెప్పి. రోజు నుండి శబరి ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉంటుంది రాముడు వస్తాడు అని చెప్పి. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. కానీ శబరికి మాత్రం ఏ డిసప్పాయింట్మెంట్ ఉండదు. తను నమ్ముతుంది గట్టిగా ఖచ్చితంగా రాముడు వస్తాడు అని చెప్పి. తనకు తెలిసింది ఒకటే, ప్రతిరోజు పండ్లు ఫలాలు తీసుకురావాలి, రాముడి కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అలా ఎదురు చూస్తుండగా ఒకరోజు రాముడు లక్ష్మణుడు వస్తారు. వాళ్ళు సీతాన్వేషణలో ఉన్నప్పుడు ఆ రోజు శబరి ఆనందానికి అవధులు ఉండవు. రాముడు వస్తే ఏమైతే చేయాలనుకుందో అవన్నీ తీసుకొచ్చి రాముడి ముందు పెడుతుంది. కానీ ఆ పండ్లు ఫలాలు స్వీట్గా ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసి రాముడికి ఇస్తుంది. అంటే తను సగం తినేసి రాముడికి ఇస్తుంది అనమాట. ఎట్ లాస్ట్ శబరి తన లైఫ్ టైం నుండి ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. రాముడు లక్ష్మణుడు వచ్చిన తర్వాత వారికి పెట్టడానికి తను తీసుకొచ్చిన పండ్లు ఫలాలు వాళ్ళ దగ్గరికి తీసుకొస్తుంది. కానీ తన మైండ్లో ఒక డౌట్ వస్తుంది, ఇవన్నీ తీయగా ఉన్నాయా లేదా అని చెప్పేసి. సో ఫస్ట్ తను సగం తినేసి రాముడికి పెడుతుంది. రాముడు ఆ ఫ్రూట్స్ తినేస్తాడు. శబరి చాలా హ్యాపీగా ఉంటుంది. రాముడు ఇంకా తన వేలో వెళ్ళిపోతాడు. ఇక్కడ మనం శబరి కథ నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే పేషెన్స్ అండ్ ప్రాక్టీస్. దీంట్లో శబరి ఎక్కడ కూడా తన పేషెన్స్ కోల్పోదు. రాముడు రాలేదు ఈ రోజు, నేను అన్ని ప్రిపేర్ చేసి పెట్టాను కానీ రాలేదు ఏంటి అని చెప్పేసి. అండ్ ఆల్సో తను చేయాల్సింది కూడా ఏ రోజు ఆపదు. నిన్న రాముడు రాలేదు కదా, ఈ రోజు కూడా వస్తాడో రాడో అని చెప్పేసి ఆపదు. కంటిన్యూగా ఎవ్రీడే రాముడు రాకపోయినా ఈ రోజు వస్తాడు అన్న నమ్మకంతో చేస్తూ ముందుకెళ్తూ ఉంటుంది. మనం కూడా అలానే చేస్తున్న పనిలో రిజల్ట్స్ రావట్లేదని చెప్పేసి ఆ పనిని ఆపకూడదు. ఆ పనిని కంటిన్యూ చేయాలి. వన్ డే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది వస్తుంది. సెకండ్ లెసన్ ఏంటంటే ఈక్వాలిటీ అండ్ రెస్పెక్ట్. ఇక్కడ రాముడు శబరి ఆదివాసి అని చెప్పేసి తన దగ్గరికి రాకుండా లేడు, తను పెట్టిన పనులు తినకుండా లేడు. ఇక్కడ రాముడికి కనిపించింది శబరి భక్తి మాత్రమే, భక్తి ప్రేమ మాత్రమే కనిపించాయి రాముడికి. సో ఇక్కడ మనం కూడా ఈ సొసైటీలో స్టేటస్ అండ్ క్యాస్ట్ అనే దాన్ని చూసి రెస్పెక్ట్ ఇస్తాం కదా. సో వీ షుడెంట్ డూ దట్. మనం చూడాల్సింది ఏంటంటే క్యారెక్టర్ చూసి రెస్పెక్ట్ చేయడం మనిషిని.